ఒక రాజు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత తన సొంత రాజ్యానికి తిరిగి వచ్చాడు. కానీ అతను ఏ రథం మీదో బంగారు సింహాసనం మీదో రాలేదు. ఒంటి మీద చిరిగిపోయిన బట్టలు, చేతిలో పాత కర్ర, ఒళ్ళంతా దుమ్ము, ఒక బిచ్చగాడి వేషంలో వచ్చాడు. అతని దగ్గర ఎలాంటి సైన్యం లేదు, ఐశ్వర్యం లేదు, చివరికి తినడానికి తిండి కూడా లేదు. కానీ అదే సమయంలో అతని రాజభవనం లోపల 100 మందికి పైగా ఆక్రమణదారులు కూర్చుని అతని ఆస్తిని తిండిని వెచ్చలవిడిగా తగలేస్తున్నారు. అతని భార్యని పెళ్లి చేసుకోవడానికి వేధిస్తున్నారు. ఎందుకంటే రాజు చనిపోయాడని వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారు. అక్కడున్న ఎవరికీ అతన్ని గుర్తుపట్టే ఓపిక లేదు. అతని దాసీలు, ఒకప్పుడు అతనితో కలిసి యుద్ధం చేసిన వీరులు, చివరికి రాజ్యంలో ఉన్న ఏ ఒక్క మనిషి అతన్ని గుర్తుపట్టలేదు. కానీ అతను అడుగు పెట్టిన ఆ క్షణంలోనే ఆ రాజ్యంలో ఉన్న ఒకే ఒక్క ప్రాణి అతన్ని గుర్తుపెట్టింది. అది అతని కుక్క. ఈ కథే ది ఒడిస్సీ. ఈ ఎపిక్ని దాదాపు 3000 సంవత్సరాల క్రితం హోమర్ అనే ఒక కవి రాశాడు. ఈ రోజు క్రిస్టోఫర్ నోలన్ కూడా మూవీగా తీశాడు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటో తెలుసా? 3000 ఏళ్ల క్రితం రాసిన ఒక పాత కథ ఈనాటి మోడ్రన్ వరల్డ్లో ఉన్న మనకెందుకు అంతగా కనెక్ట్ అవుతుంది? అసలు ప్రపంచం ఈ కథ గురించి ఎందుకు అంతగా మాట్లాడుతుంది? ఎందుకంటే ది ఒడిస్సీ అనేది కేవలం యుద్ధం ముగించుకుని ఒక రాజు తన ఇంటికి వెళ్లే సముద్ర ప్రయాణం మాత్రమే కాదు. అది మీ కథ, నా కథ, మనందరి కథ. ఈ ప్రపంచంలో ఒక లక్ష్యం కోసం, ఒక కళ కోసం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పోరాడుతూ జీవితం విసిరే సముద్రపు అలల దెబ్బలకి వెనక్కి నెట్టబడుతున్న ప్రతి ఒక్కరి కథ. సో ఇంకా ఆలస్యం ఎందుకు? నా పేరు సందీప్ పోతుల, మీరు చూస్తున్నారు తెలుగు గీక్స్. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. సాధారణంగా ప్రతి కథ ఎక్కడ ముగుస్తుంది? ఒక హీరో గెలిచాక ముగుస్తుంది. కానీ మన కథ కరెక్ట్గా అక్కడే మొదలవుతుంది, గెలుపుతో. ట్రోజన్ యుద్ధం ముగిసింది. 10 ఏళ్ల సుదీర్ఘమైన రక్తపాతం తర్వాత గ్రీకులు ఫైనల్గా గెలిచారు. ఆ గెలుపుకి కారణం ఒకే ఒక్క మనిషి, అతనే ఒడిషియస్. చరిత్రలో నిలిచిపోయిన ఆ ట్రోజన్ హార్స్, ఆ బ్రిలియంట్ ఐడియా ఇతనిదే. ఒక్కసారి ఇప్పుడు అతన్ని ఊహించుకోండి. తను ఒక గ్రేట్ హీరో, ఒక లెజెండ్. అతని ఓడల నిండా శత్రువుల నుండి తీసుకున్న అపారమైన సంపద ఉంది. అక్కడి నుంచి సముద్రం మీదుగా తన సొంత రాజ్యమైన ఇథికాకి ప్రయాణం అవ్వాలి. అక్కడ తన కోసం తన భార్య పెనెలోపి, అలాగే తన చిన్న కొడుకు టెలిమాకస్ ప్రాణాలతో ఎదురు చూస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి కేవలం కొన్ని వారాల ప్రయాణం మాత్రమే పడుతుంది, అంతే. కానీ ఆ ప్రయాణం ముగియడానికి అతనికి అక్షరాల 10 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఒక యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన మైండ్ సెట్ వేరు, ఆ గెలుపు తర్వాత జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మైండ్ సెట్ వేరు. ఒక నగరాన్ని నాశనం చేయడానికి ఒడిషియస్కి ఉపయోగపడిన ఆ గర్వం, ఆ తెలివితేటలు తన వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. లైఫ్లో ప్రతి కొత్త దశ మనల్ని మళ్ళీ జీరోకి రీసెట్ చేస్తుంది. నిన్న నువ్వు గెలిచిన యుద్ధం ఈ రోజు నీ ముందున్న యుద్ధంలో మనల్ని కాపాడలేదు. ఆ చేదు నిజాన్ని ఒడిషియస్ ఇప్పుడు తన ప్రాణాల్ని పణంగా పెట్టి నేర్చుకోబోతున్నాడు. ట్రాయ్ నుండి బయలుదేరిన ఒడిషియస్ ఓడలు మొదటగా ఒక వింతైన దీవి మీదగా అడుగుపెట్టాయి. అక్కడ ఎలాంటి రాక్షసులు లేరు, ఆయుధాలు పట్టుకుని పోరాడే శత్రువులు లేరు. చాలా ప్రశాంతమైన మనుషులు. ఒక పూల మొక్కను తింటూ మైకంలో పడుకుని ఉంటారు. దాన్నే లోటస్ అని అంటున్నాం. సంగతి ఏంటో కనుక్కోవడానికి ఒడిషియస్ తన సైనికుల్లో 3 ఆ దీవిలోకి పంపుతాడు. కానీ ఎంత సమయం గడిచినా కూడా ఆ 3 తిరిగి రారు. అనుమానం వచ్చి ఒడిషియస్ స్వయంగా ఆ దీవిలోకి వెళ్ళి చూస్తే ఆ 3 సైనికులు ఆ స్థానికులతో పాటు కూర్చుని ఆ లోటస్ని తింటూ పిచ్చిగా నవ్వుతున్నారు. ఇక్కడ అసలైన భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ లోటస్ తినగానే వాళ్ళ ఇంటిని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ గమ్యాన్ని కంప్లీట్గా మర్చిపోయారు. వాళ్ళకి ఎలాంటి బాధ లేదు, టెన్షన్ లేదు. అలా ఆ మత్తులోనే ఉండిపోవాలని అనుకుంటున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో ఒడిషియస్కి ఎదురైన మొదటి ప్రమాదం ఒక రాక్షసుడు కాదు, కేవలం మీ గమ్యాన్ని, మీ బాధ్యతల్ని నిశ్శబ్దంగా మర్చిపోయేలా చేసే ఒక లోటస్. వాళ్ళు ఎంత ఏడుస్తున్నా, బ్రతిమలాడుతున్నా వినకుండా ఒడిషియస్ ఆ 3 ఈడ్చుకుంటూ తీసుకునొచ్చి తన ఓడలోని పిల్లర్స్కి గట్టిగా కట్టేసి ఆ దీవి నుండి వెంటనే బయలుదేరతాడు. మనుషులను ఓడించడానికి శత్రువు అవసరం లేదు, సుఖం, కంఫర్ట్ ఒకటి చాలు. ఆ లోటస్ ఈ రోజు డిజిటల్ రూపంలో మన చేతుల్లోనే ఉంది. రీల్స్, షార్ట్స్, గంటల తరబడి సాగే మైకం అది నొప్పి కలిగించదు. అందుకే దానికి అలవాటు పడిపోతున్నాం. ఒక 5 ఏళ్ల జీవితాన్ని వేస్ట్ చేయాలని ఎవరు అసలు డిసైడ్ అవ్వరు. రోజుకో లోటస్ తింటూ తమని తాము మర్చిపోతారు. అలాగే మనం కూడా రోజుకొక డిజిటల్ కాంటెంట్ చూస్తూ మనల్ని, మన గమ్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఒడిషియస్ ఆ సైనికులతో ఏ చర్చలు జరపలేదు, క్షమించలేదు. బలవంతంగా ఆ వాతావరణం నుండి తీసుకొచ్చి బయటపడేశాడు. కొన్ని అలవాట్లను, కొన్ని డిస్ట్రాక్షన్లను లైఫ్లో నుంచి తీసేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిందే.
లోటస్ దీవి నుండి బయటపడ్డాక ఒడిషియస్ తన సైనికులతో కలిసి ఒక వింతైన కొండ గుహలోకి అడుగు పెడతాడు. అక్కడ కొండంత పరిమాణంలో ఉన్న చీజ్, వేల సంఖ్యలో గొర్రెలు ఉంటాయి. సైనికులు అదంతా చూసి భయపడి ఆ చీజ్ను మొత్తం మూట కొట్టుకుని ఓడెక్కేద్దాం రాజా అని బ్రతిమలాడతారు. కానీ ఒడిషియస్ కేవలం తెలివైన వాడు మాత్రమే కాదు, అతి తెలివి ఉన్నవాడు, కొంచెం పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు కూడా. ఒడిషియస్ కున్న ఆ ఆతృత, అసలు ఎవరు యజమాని అనే ఆతృత వీళ్ళందరినీ కూడా ఆ కొండ గుహలో ఉండేలా చేస్తుంది. సో కొద్దిసేపటికి ఆ గుహ యజమాని వచ్చాడు. అతడే పాలిఫీమస్. నుదుటి మీద ఒకే ఒక్క పెద్ద కన్ను ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడు ఈ పాలిఫీమస్. కొండంత బండరాయిని తెచ్చి గుహద్వారాన్ని అడ్డుగా పెట్టి మూసేస్తాడు. ఆ రాయిని 20 మంది మనుషులు కలిసినా కూడా కదిలించలేరు. రాక్షసుడు వెనక్కి తిరిగి చూశాడు. క్షణాల్లో ఒడిషియస్ మనుషుల్లో 2 చేత్తో పట్టుకుని నమిలేసి తినేశాడు. ఇదొక భయంకరమైన ట్రాప్ అని ఒడిషియస్కి అర్థమైంది. ఒడిషియస్ అనుకుంటే రాక్షసుడు నిద్రపోతున్నప్పుడు కత్తితో పొడిచి చంపేయచ్చు. కానీ వాణ్ణి చంపేస్తే ఆ గుహ ద్వారానికి ఉన్న భారీ బండరాయిని ఎవరు జరుపుతారు? వాళ్ళు అక్కడే సమాధి అయిపోతారు. శత్రువుని చంపడం అంటే వాళ్ళని వాళ్ళే చంపుకోవడం అని తెలుసుకుంటాడు ఒడిషియస్. సో ఒడిషియస్ ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. ఆ ఒంటికన్ను రాక్షసుడు ప్రతిరోజు ఆ కొండ గుహ రాయిని అడ్డు తీసి గొర్రెలను బయటకు పంపుతాడు. మళ్ళీ తర్వాత మూసేస్తాడు. మళ్ళీ గొర్రెలు వచ్చే టైంకి రాయి అడ్డు తీస్తాడు. గొర్రెలు లోపలికి రాగానే బండరాయితో గుహని మళ్ళీ మూసేస్తాడు. ఇది ఒడిషియస్ అబ్జర్వ్ చేస్తాడు. సో ఒడిషియస్ తన దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ వైన్ని ఆ రాక్షసుడికి తాగిస్తాడు. ఆ మత్తులో రాక్షసుడు నీ పేరేంటి అని అడిగితే ఒడిషియస్ చాలా కూల్గా నా పేరు నోబడి అని అంటాడు. రాక్షసుడు మైకంలో పడిపోగానే ఒక పెద్ద కర్రని నిప్పుల్లో ఎర్రగా కాల్చి సైనికులతో కలిసి ఆ రాక్షసుడి ఒక్క కంట్లో గట్టిగా పొడి చేస్తాడు. ఆ దెబ్బకి ఆ రాక్షసుడు వేసిన కేకలకి కొండలు దద్దరిల్లిపోతాయి. చుట్టుపక్కల ఉన్న మిగతా సైక్లోప్స్, ఈ ఒంటికన్ను రాక్షసులు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. పాలిఫేమస్, నిన్ను ఎవరు అటాక్ చేస్తున్నారు, నిన్ను ఎవరు చంపుతున్నారు అని గట్టిగా అడుగుతారు. ఆ గుడ్డి రాక్షసుడు నొప్పితో అరుస్తాడు, నోబడి నన్ను చంపుతున్నాడు అని. దాంతో మిగతా రాక్షసులు ఓ నిన్ను ఎవరు అటాక్ చేయట్లేదా, సరే అయితే అని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత రోజు ఉదయం ఆ గుడ్డి రాక్షసుడు గుహ రాయిని జరిపి గొర్రెల్ని బయటకు పంపుతాడు. అలాగే బయటకు వెళ్లే గొర్రె పైన చేతులు వేసి నెమురుతూ చెక్ చేస్తూ ఉంటాడు. ఒడిషియస్ తన మనుషుల్ని గొర్రెల పొట్ట కింద కట్టేసి చాలా ఈజీగా గుహ నుండి బయటపడి ఓడ ఎక్కి పారిపోతాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆలోచించి ప్రశాంతంగా ప్లాన్ చేసి నెగ్గడం అంటే ఇది. కథ ఇక్కడతో ఆగిపోతే ఇది ఒక గ్రేట్ విక్టరీ అయ్యేది. కానీ ఒడిషియస్కి అసలైన శని ఇక్కడ మొదలైంది. ఓడ ఒడ్డు నుంచి కాస్త దూరం వెళ్ళగానే ఒడిషియస్ గుండెల్లో అహంకారం మేల్కొంది. నేను సాధించాను అనే పొగరు తట్టుకోలేకపోయాడు. ఓడ చివరి నిలబడి గుడ్డి రాక్షసుడు వైపు చూస్తూ గట్టిగా కేకలు వేశాడు, రే సైక్లోప్స్, నిన్ను గుడ్డివాణ్ణి చేసింది ఇతికా రాజు ఒడిషియస్. నేనే నిన్ను ఓడించాను. వెళ్ళి నీ తోటి సైక్లోప్స్కి చెప్పుకోపో అని అంటాడు. సో మన ఒడిషియస్లో ఉన్న పొగరు మనోడి పేరు, మనోడి అడ్రస్తో పాటు ఈ పాలిఫేమస్కి చెప్పేశాడు, కేవలం బిల్డప్ కోసం. కానీ ఆ పాలిఫేమస్ తండ్రి ఎవరో మనోడికి తెలియదు కదా. ఆ పాలిఫేమస్ తండ్రి సముద్రపు దేవుడైన పొసైడన్. సో మన పాలిఫేమస్ ఆ రాక్షసుడు చేతులెత్తి తన తండ్రిని ప్రార్థించాడు, ఈ ఒడిషియస్ అన్నవాడు నా కన్నును పొడి చేశాడు, వీడంతు నువ్వు చూడాలి అని వాళ్ళ నాన్నని ప్రార్థిస్తాడు. సో ఆ క్షణం నుండి సముద్రమే ఒడిషియస్కి శత్రువుగా మారిపోయింది. ఆ ఒక్క మాట అతనికి 10 ఏళ్ల నరకాన్ని, తన సైనికులందరికీ చావుని మిగిల్చింది. ఒడిషియస్ తెలివితేటలు అతన్ని కాపాడాయి, కానీ అతని అహంకారం అతనికి శాపాన్నిచ్చింది. ఈ మొత్తం ప్రయాణంలో హోమర్ మనకి చెప్పే ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? హ్యూబ్రిస్ అంటే కేవలం సాధారణ అహంకారం కాదు. నా తెలివితేటల ముందు దేవతలు కూడా ఏమీ చేయలేరు, నా అంతటోడు లేడు అనే విపరీతమైన గర్వం, ఎక్సెసివ్ ప్రైడ్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఒడిషియస్ తెలివితేటలు అతన్ని ఆ గుహ నుండి కాపాడే, కానీ అతనికి ఉన్న ఆ హ్యూబ్రిస్ అనే తీవ్రమైన అహంకారమే దేవుళ్లను అతనికి శత్రువుగా మార్చి ఆ దేవుళ్ళ కోపానికి, శాపానికి గురయ్యేలా చేసింది. ఒక మనిషి పతనానికి శత్రువులు అవసరం లేదు. ఒక విజయం ఇచ్చిన మత్తులో పెరిగే ఈ హ్యూబ్రిస్ ఒక్కటి చాలు. కొండంత జీవితాన్ని కూడా తలకిందలు చేసే శక్తి హ్యూబ్రిస్కి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి ఉంది. సముద్రదేవుడు పొసైడన్ శాపం పొందిన తర్వాత కూడా ఒడిషియస్కి ఒక చిన్న అదృష్టం దొరికింది. వాళ్ళు ప్రయాణిస్తూ ఎయిలోస్ అనే గాలిదేవుడి దగ్గరికి వెళ్తారు. ఒడిషియస్ తెలివితేటలు నచ్చి ఆ దేవుడు అతనికి ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాడు. అదేంటంటే సముద్రంలో ముంచేసే ప్రమాదకరమైన తుఫాన్లు, గాలులు అన్నిటిని కూడా ఒక పెద్ద తోలు సంచిలో బంధించి మూటగట్టి ఒడిషియస్కి ఇస్తాడు. కేవలం ఓడని ముందుకు తీసుకెళ్లే వెస్ట్ విండ్, పడమర గాలిని మాత్రమే బయట ఉంచుతాడు. ఆ ప్రశాంతమైన గాలితో ఓడలు చాలా వేగంగా ఇతికా వైపు ప్రయాణించడం మొదలవుతాయి. 9 రాత్రులు ఒడిషియస్ కంటి మీద కునుకు లేకుండా, పక్కన ఉన్న సైనికులను కూడా నమ్మకుండా తానే స్వయంగా ఓడని స్టీర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఒడిషియస్కి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనే తాపత్రయం పెరిగిపోతుంది.
10వ రోజు ఉదయం వాళ్ళకి దూరంగా ఇతికా తీరం కనిపిస్తుంది. అక్కడ ఇళ్లపై నుంచి వస్తున్న పొగ, ఒడ్డున నిలబడిన మనుషులు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లు కంటి ముందు ఉంది. ఇంకా డేంజర్ దాటిపోయింది అని అనుకుని ఒడిషియస్ ఆ అలసట్లో మొదటిసారి ప్రశాంతంగా కళ్ళు మూసి నిద్రపోయాడు. కరెక్ట్గా అక్కడే దారుణం జరిగింది. ఒడిషియస్ నిద్రపోవడం చూసి ఓడలో ఉన్న సైనికుల్లో ఈర్ష్య మొదలైంది. ఆ గాలిదేవుడు మన కెప్టెన్కి ఇచ్చిన ఈ తోలు సంచిలో ఏముంది? ఖచ్చితంగా బంగారం లేకపోతే అపారమైన ఐశ్వర్యం ఇవి ఉండుండొచ్చు. మనకి చెప్పకుండా ఈడు దాస్తున్నాడు అని వాళ్ళు అనుమానపడతారు. ఒడిషియస్ నిద్రపోతున్నప్పుడు ఆ సైనికులు వెళ్ళి ఆ తోలు సంచి మూటని విప్పేస్తారు. అంతే, అందులో బంధించిన సకల తుఫాను గాలులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ భయంకరమైన తుఫాన్ దాటికి ఓడలు ఇతికా తీరం నుండి మళ్ళీ సముద్రం అవతలికి విసిరివేయబడుతుంది. వీళ్ళు ఎక్కడైతే ప్రయాణం స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. ఒడిషియస్ కళ్ళు తెరిచేసరికి కంటి ముందున్న ఇతికా మాయమైపోతుంది. ఎన్నో ఏళ్ల ప్రయాణం 1 గంటలో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఫినిష్ లైన్ చేరుకున్నాం కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రశాంతంగా నిద్రపోతే డేంజర్ ఎక్కడి నుంచో రాదు. మన స్వార్థం, మన ఈర్ష్య నుంచే వస్తుంది. త్యాగం చేసిన నాయకుడిని నమ్మకుండా అనుమానంతో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని పాతాళానికి పడేస్తాయి అనడానికి ఈ కథ ఒక ఉదాహరణ. గాలి సంచి విప్పేసి సర్వస్వం కోల్పోయిన ఒడిషియస్, అతని సైనికులు నడి సముద్రంలో కొట్టుకుంటూ సర్సే అనే ఒక మంత్రగత్తె ఉండే దీవులోకి అడుగు పెడతారు. సగం మంది సైనికుల్ని ఆ దీవిలో ఏముందో చూసిరమ్మని ఒడిషియస్ పంపుతాడు. సర్సే వాళ్ళని తన రాజభవనంలోకి ఆహ్వానించి రకరకాల విందు భోజనాలు పెడుతుంది. వాళ్ళు కూడా కరువులో ఉన్నారు పాపం. సో తిండి కనబడగానే ఆగలేకపోయారు, తినేశారు. కానీ ఆ తిండిలో ఒక భయంకరమైన మాయామందు కలిపి ఉంది. వాళ్ళు ఆ తిండి తినగానే పందులుగా మారిపోతారు. ఆ సైనికుల మైండ్ మనిషిలాగే ఆలోచిస్తుంది, కానీ శరీరం మాత్రం పందిలా మారిపోయింది. పందుల గూటిలోకి వెళ్ళిపోతారు. కోరికలకు, తిండికి లొంగిపోయిన మనిషి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఒక పశువులా మారిపోతాడని హోమర్ ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో కథలోకి వస్తే, తన మనుషులను కాపాడుకోవడానికి ఒడిషియస్ రాజభవనానికి బయలుదేరతాడు. దారిలో హెర్మిస్ దేవుడు వచ్చి ఆ మంత్రగత్తె మాయలను పని చేయకుండా ఒక మూలికనిస్తాడు. ఒడిషియస్ రాజభవనానికి వెళ్ళాక సర్సే వేసిన మంత్రాలన్నీ వ్యర్థమైపోతాయి. తన మంత్రాలని తట్టుకున్న మొదటి మనిషిని చూసి సర్సే ఆశ్చర్యపోయి సైనికులను మళ్ళీ మనుషులుగా మార్చి ఒడిషియస్కి మిత్రురాలుగా మారిపోతుంది. సర్సే దీవి నుండి బయలుదేరే ముందే ఆమె ఒడిషియస్ని రాబోయే ఒక భయంకరమైన ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది. అదే సైరన్స్. సముద్రం నడుబొడ్డున ఉన్న ఒక కొండ మీద ఉండే ఈ సైరన్లు అద్భుతమైన పాటలు పాడుతుంటాయి. ఎంత అద్భుతం అంటే ఆ పాట విన్న ఏ నావికుడైనా మైమరిచిపోయి తన ఓడని ఆ కొండ వైపు తిప్పేస్తాడు. ఆ కొండ రాళ్లకు గుద్దుకుని ఓడలు బద్దలైపోతాయి. ఆ రాళ్ళు చుట్టూ ఉన్న తెల్లటి దెబ్బలు ఆ పాట విని చనిపోయిన 1000 మంది మనుషుల ఎముకల కుప్పలు. ఇక్కడ ఒడిషియస్లోని మేధావి బయటకు వస్తాడు. అతనికి ఆ పాట వినాలనుంది, కానీ తన ఆత్మ నిగ్రహం, విల్ పవర్ దాని ముందు తల వంచుతుందని అతనికి బాగా తెలుసు. అందుకే తను ఒక క్రేజీ సిస్టమ్ని డిజైన్ చేసుకుంటాడు. ముందుగా తన సైనికులందరి చెవుల్లో వ్యాక్స్ పెట్టి పూర్తి చేస్తాడు. వాళ్ళకి ఏ శబ్దము వినపడదు. ఆ తర్వాత తనని ఓడ మధ్యలో ఉన్న ఒక పెద్ద పిల్లర్కి గట్టిగా తాళ్లతో కట్టేయమని సైనికులను ఆదేశిస్తాడు. మరి ముఖ్యంగా ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పెడతాడు. నేను ఆ పాట విని మైకంలో మిమ్మల్ని వదిలేయమని ఎంత బ్రతిమలాడినా కూడా, ఎంత అరిచినా కూడా నన్ను వదలకుండా ఆ తాళ్లను ఇంకా గట్టిగా బిగించండి అని చెప్తాడు. ఓడ కొండవైపు సాగింది. సైరన్ల గానం మొదలైంది. ఆ పాట వినగానే అంతటి మహావీరుడైన ఒడిషియస్ మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. పిచ్చివాళ్లాగా తాళ్లను తెరవడానికి గిలగిలా కొట్టుకుంటున్నాడు. తన సైనికుల వైపు చూస్తూ విడిపించమని గట్టిగా అరిచాడు, ఆజ్ఞాపించాడు. కానీ సైనికుల చెవుల్లో మైనం ఉంది, వ్యాక్స్ ఉంది. వాళ్ళకి ఏమీ వినిపించట్లేదు. ఒడిషియస్ చెప్పినట్టుగానే అతడు అరిచిన కొద్దీ తాళ్లను ఇంకా గట్టిగా బిగించారు. ఓడ ఆ ప్రమాదాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది. పాట శబ్దం తగ్గింది. చరిత్రలోనే ఆ సైరన్ల పాట విని కూడా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక మనిషిగా ఒడిషియస్ నిలిచాడు. ఇక్కడ ఒడిషియస్ తన ఆత్మనిగ్రహం, విల్ పవర్తో గెలవలేదు. తన కోసం తను ముందే డిజైన్ చేసుకున్న ఒక సిస్టంతో గెలిచాడు. మన లైఫ్లో కూడా డిస్ట్రాక్షన్ మన ముందుకు వచ్చినప్పుడు నా మనసు చాలా గట్టిది, నేను తట్టుకోగలను అని మనం వెర్రవేయకూడదు. ఎందుకంటే ఆ క్షణంలో విల్ పవర్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ పాన్. చూడకూడదనే అనుకుంటాం, కానీ విల్ పవర్ అక్కడ పనిచేయదు. సో ఆ డిస్ట్రాక్షన్ లోబడకుండా ముందే కొన్ని కఠినమైన నిబంధనలు, హద్దులు, బౌండరీస్ని మనం పెట్టుకోవాలి. అది మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఈ సైరన్ల పాట నుండి బ్రతకడానికి ఒడిషియస్కి తాళ్ళు అలాగే వ్యాక్స్ ఎలాగైతే ఒక టూల్ కిట్లా పనిచేసాయో, మనకు కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఒక టూల్ కిట్ కావాలి. యూట్యూబ్లో మన వీడియోస్ మధ్య యాడ్స్ రావడం మీకు నచ్చదు. సో ఎలాంటి యాడ్స్ లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు వర్క్ చేయాల్సిన సింగిల్ పాయింట్ మీద పనిచేసే ప్లాట్ఫామ్
తెలుగు గీక్స్ అకాడమీ. మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోర్సెస్ అకాడమీలో ఉన్నాయి. August 9th నుంచి అన్లాక్ యువర్ సబ్ కాన్షియస్ పవర్ అనే కోర్స్ మన అకాడమీలో అప్లోడ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్తో ప్రాక్టికల్గా అద్భుతాలు ఎలా చేయొచ్చో ఈ కోర్స్తో మనం తెలుసుకోబోతున్నాం. కోర్స్ వాల్యూ 2499 ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎర్లీ బర్డ్ యాక్సెస్ నడుస్తుంది. కోర్స్ కేవలం 999కే వస్తుంది. సో ఈ ఆఫర్ కేవలం 3 days మాత్రమే ఉండబోతుంది. సో లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తెలుగు గీక్స్ లాగే తెలుగు గీక్స్ అకాడమీ కూడా మీకు ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతూ స్టోరీని కొనసాగిద్దాం. సైరన్ల ముప్పు నుండి బయటపడ్డాక ఒడిషియస్ ఓడ ఒక ఇరుకైన సముద్ర మార్గంలోకి వెళ్ళిపోయింది. అక్కడ దారి ఒక్కటే ఉంది, కానీ 2 వైపులా చావు కాచుకునుంది. ఒకవైపు శిల, 6 పొడవైన మెడలు, 6 భయంకరమైన తలలు ఉన్న ఒక రాక్షసి. ఆ కొండ పక్క నుండి ఏ ఓడ వెళ్ళినా ఆ 6 తలలు ఒక్కసారిగా కిందకు వచ్చి ఖచ్చితంగా 6 మనుషుల్ని పీక్కు తింటాయి, గ్యారంటీడ్. ఇంకోవైపు క్యారిబ్డస్, సముద్రాన్ని రోజుకి 3 సార్లు మింగేసి మళ్ళీ బయటికి ఊసేసే ఒక భయంకరమైన సముద్ర సుడిగుండం. ఓడ గనక ఆ వైపు వెళ్తే ఓడతో పాటు ఉన్న మనుషులందరూ సముద్ర గర్భంలో కలిసిపోతారు, ఒక్కరు కూడా బ్రతకరు. సో ఇక్కడ ఎలాంటి మాయలు పనిచేయవు, నోబడీ లాంటి ట్రిక్స్ కూడా పనిచేయవు. కేవలం 2 భయంకరమైన ఆప్షన్లు మాత్రం ఉన్నాయి, ఒకటి చూస్ చేసుకోవాలి. ఒడిషియస్ కొండ వైపు అంటే శిలా వైపు వెళ్ళమని ఓడల్ని తిప్పాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే సుడిగుండంలో పడి అందరూ చనిపోయే బదులు 6 మనుషులు కోల్పోయినా మిగతా అందరినీ ఓడని కాపాడుకోవచ్చని మనోడేసిన ప్లాన్. సో వీళ్ళందరూ శిలా వైపు వెళ్ళారు. ఆ రాక్షసి కిందకు దిగి వచ్చి 6 సైనికుల్ని పీక్కు తింటున్నప్పుడు వాళ్ళు ఒడిషియస్ పేరుని అరుస్తూ చనిపోతారు. ఎందుకంటే ఈ ప్లాన్ ఒడిషియస్దే కదా. సో ఒడిషియస్ వీళ్ళని మోసం చేశాడు అన్నట్టు వాళ్ళు అరుస్తారు. సో ఆ దృశ్యాన్ని చూడటం తన జీవితంలోనే అత్యంత కష్టమైన క్షణం అని ఒడిషియస్ తర్వాత గుర్తు చేసుకుంటాడు. కానీ తను ప్రయాణాన్ని ఆపలేదు, మిగతా వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు సాగాడు. జీవితంలో కొన్నిసార్లు మనకి ఏ నొప్పి లేని ఆప్షన్లు దొరకవు. 2 దారులు బాధాకరంగా ఉన్నప్పుడు తక్కువ నష్టం జరిగే దారిని ఎంచుకుని ఆ బాధని భరిస్తూ ముందుకు సాగడమే మేలైన నిర్ణయం. హార్డ్ చాయిసెస్, స్మూత్ ఫ్యూచర్. ఆ భయంకరమైన రాక్షస్ నుండి తప్పించుకుని మిగిలిన సైనికులతో ఒడిషియస్ సూర్య భగవానుడైన హీలియోస్ దీవికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లే ముందు సర్సే గట్టిగా హెచ్చరిస్తుంది, ఆ దీవిలో ఉన్న పవిత్రమైన ఆవులను తాకకండి, తాకితే మీ సర్వం నాశనం అయిపోతుందని చెప్తుంది. ఒడిషియస్ కూడా అందరి చేత ప్రమాణం చేయిస్తాడు. కానీ అక్కడ ఒక 1 నెల రోజులు విపరీతమైన తుఫాను వచ్చి ఓడ కదలకుండా ఆగిపోతుంది, తిండి అయిపోతుంది, ఆకలితో నక్కనక్కలాడుతూ ఉంటారు. ఒకరోజు ఒడిషియస్ నిద్రపోతున్నప్పుడు ఆకలి తట్టుకోలేక ఆ సైనికులు ఆ పవిత్రమైన ఆవులను కోసి తినేస్తారు. ఆ తప్పుకి శిక్షగా వాళ్ళు ఓడ ఎక్కగానే జ్యూస్ ఒక భారీ పిడుగుని ఆ ఓడ మీద విసురుతాడు. ఓడ ముక్కలైపోతుంది. సైనికులందరూ సముద్రంలో కొట్టుకుపోయి చనిపోతారు. ట్రాయ్ నుండి బయలుదేరిన 100 మంది వీరుల్లో మిగిలింది కేవలం ఒకే ఒకడు, ఒడిషియస్. అతను ఒక చెక్క ముక్కను పట్టుకుని ఈదుకుంటూ కెలిప్సో అనే దేవత ఉండే ఒంటరి దీవికి వెళ్తాడు. ఆమె అతన్ని తన దీవిలో బంధించి బయటికి వెళ్లకుండా ఆపేస్తుంది. అక్షరాల 7 సంవత్సరాలు. ట్రోజన్ యుద్ధాన్ని గెలిపించిన మహావీరుడు ఇతికా రాజు ప్రపంచానికి దూరంగా ఒక దీవిలో సముద్రం వైపు చూస్తూ రోజు మొత్తం ఏడుస్తూ కూర్చుంటాడు. 7 సంవత్సరాలు. మనం కొన్నిసార్లు అన్ని కరెక్ట్గానే చేస్తాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసే తప్పుల వల్ల, పరిస్థితుల వల్ల సర్వస్వం కోల్పోతాం. ఒడిషియస్ ఆ ఆవులు తినలేదు, కానీ ఆ శిక్షని తాను కూడా అనుభవించాడు. అలాగే మన జీవితం కూడా ప్రస్తుతం అడుగున పడిపోయి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలు రావడం బలహీనత కాదు, అది ప్రయాణంలో ఒక భాగం. కానీ ఒక రాయి మీద కూర్చుని ఆడటం కథకి ముగింపు కాదు, అది కేవలం ఒక చాప్టర్ మాత్రమే. చివరికి దేవుళ్ళు జాలిపడి కెలిప్సో నుండి అతనికి విముక్తిని కలిగిస్తారు. తన సొంత చేతులతో ఒక పడవని నిర్మించుకుని సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఒడిషియస్ తన సొంత రాజ్యం ఇతికా తీరంలో అడుగు పెడతాడు. తను ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిన యువ ఒడిషియస్ అయితే నేను మీ రాజుని అరుస్తూ రాజభవనంలో అడుగుపెట్టేవాడు. కానీ 20 ఏళ్ల కష్టాలు అతనికి ఓపికను నేర్పించాయి. ఒక ముసలి బిచ్చగాడి వేషంలోకి మారతాడు మన ఒడిషియస్. చిరిగిన బట్టలు, ఒంటిపై దుమ్ము. ఇలా ఎందుకంటే రాజ్యంలో ఎవరు నమ్మకస్తులో ఎవరు శత్రువులో అతనికి తెలియదు. అక్కడ 100 మందికి పైగా ఆక్రమణదారులు అతని ఇల్లుని ఆక్రమించి అతని ఆస్తిని తింటూ అతని భార్య పెనలోపేని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు. ఇక్కడ హోమర్ రాసిన ఒక మోస్ట్ ఎమోషనల్ సీన్ జరుగుతుంది. ఆ బెచ్చగాడి వేషంలో ఒడిషియస్ నడుచుకుంటూ వస్తుంటే ఆ ఇంటి బయట పెరట్లో చెత్తగొప్ప మీద ఒక ముసలి కుక్క పడుకుని ఉంటుంది. దాని పేరు ఆర్గస్. 20 ఏళ్ల క్రితం ఒడిషియస్ దాన్ని ఒక చిన్న కుక్క పిల్లగా పెంచుకున్నాడు. అది ముసలిదైపోయి నిలబడటానికి కూడా ఓపిక లేక పడుకుంది. ఆ బెచ్చగాడు పక్క నుండి వెళ్తుంటే ఆ కుక్క తన తల పైకెత్తింది, చెవులు రెక్కించింది,
తోక ఊపడం మొదలుపెట్టింది. చిరిగిన బట్టలు, 20 ఏళ్ల కాలం మారిన ఆ కుక్క తన యజమాన్ని గుర్తుపెట్టింది. ఒడిషస్ తన కంటి కన్నీటి చుక్కని ఎవరికి కనిపించకుండా తుడుచుకుని ముందుకు వెళ్ళిపోతాడు. తన యజమాని క్షేమంగా తిరిగి వచ్చాడని చూసిన ఆ ఆర్గస్ ప్రశాంతంగా కళ్ళు మూసి చనిపోతుంది. ఆ తర్వాత పెనలోపి ఒక పోటీ పెడుతుంది. ఎవరైతే ఒడిషస్ బరువైన విల్లుకి నారి తొడిగి వరుసగా ఉన్న 12 గొడ్డలి కన్నుల గుండా బాణాన్ని వేస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. పెద్ద పెద్ద వీరులంతా ట్రై చేస్తారు, కానీ ఆ విల్లుని కనీసం వంచడం కూడా ఎవరి తరం కాదు. చివరికి ఆ ముసలి బిచ్చగాడి వేషంలో వచ్చిన ఒడిషస్ నేను ట్రై చేస్తాను అంటాడు. అందరూ నవ్వుతారు. కానీ ఒడిషస్ ఆ విల్లుని చేతిలోకి తీసుకుని చాలా ఈజీగా నారిని తొడిగి ఒకే ఒక్క బాణంతో ఆ 12 గొడ్డలు కన్నుల గుండా విసురుతాడు. అంతే, బిచ్చగాడు ఒడిషస్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. పోటీ పూర్తయింది, ఇప్పుడు నా టార్గెట్ మీరు అని తలుపులు మూసేస్తాడు. కొడుకు టెలిమాకస్తో కలిసి 20 ఏళ్లుగా తన ఇంటి మీద భార్యను వేధించిన ఆక్రమణదారుల్ని అంతం చేస్తాడు. పెనలోపి తన భర్తని గుర్తుపట్టి హగ్ చేసుకుంటుంది. 20 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఇది ఒడిస్సీ మహాకావ్యం. కానీ ఇక్కడ మనకి మిగిలే అసలైన ప్రశ్న ఏంటో తెలుసా? వాట్ ఈజ్ యువర్ ఇతిక? మీ ఇతిక ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మీ కళ ఏంటి? నువ్వు చేరాలనుకుంటున్న ఆ ప్రశాంతమైన స్థానం ఏది? ఈ ప్రయాణంలో ఒడిషస్ సాధించిన అసలైన విజయం ఆ ఇతికా రాజ్యం కాదు. ఆ 20 ఏళ్ల ప్రయాణంలో అతడు తన అహంకారాన్ని చంపి తనని తాను గెలుచుకోవడం. సైక్లోప్స్ లేకపోతే అతనికి అహంకారం తగ్గేది కాదు. సైరన్లు లేకపోతే తన బలహీనతలకి ఎలా హద్దులు పెట్టాలో అతనికి తెలిసేది కాదు. సర్వస్వం కోల్పోకపోతే ఓపిక విలువ తెలిసేది కాదు మన ఒడిషస్కి. మీ జీవితంలో వస్తున్న కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు. మీ లోపల ఉన్న యోధుడిని బయటకు తీయడానికి వస్తాయి. సవాళ్లను చూసి భయపడకండి. మీ ఇతిక వైపు మీరు ధైర్యంగా అడుగులు వేయండి. సో మీకు ఈ స్టోరీలో నచ్చిన పాయింట్, ఒక మంచి లెసన్ ఏంటనుకుంటున్నారో దాన్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.